ఉన్నాడో అది తానే అయ్యున్నాడు అని చూసాం. ఆ తర్వాత దేవుడు ఏమై ఉన్నాడో తన ఉనికి, తన అస్తిత్వము మరియు తన స్వభావము కారణంగానే ఏ క్రియలు చేసినా చేస్తాడు అని చూసాం. అలాంటి దేవుడు బహుళత్వంగా తన ఉనికిని కలిగి ఉండటం అనివార్యం అని చూసాం. బహుళత్వంగా లేని దేవుడు కొన్ని బలహీనతలకు లోనవుతాడు అన్న విషయం చూసాం. ఆ బలహీనతలు ఉన్నవాడు దేవుడు అని పిలువబడడు గనుక తార్కికంగా లేకపోతే దార్శనికంగా దేవుడు బహుళత్వం కలిగి ఉండి తీరాలి అని మనం చూసాం. దాన్ని మనము తార్కికంగాను దార్శనికంగాను చూసిన మాటలను లేఖనం అలాగే చెప్తుందా, లేకపోతే మనమే మన సొంత ఆలోచనల్లో దేవుణ్ణి నిర్వచించుకుంటున్నామా అని ఆలోచించాం. ఎందుకంటే దేవుణ్ణి నిర్వచించగలిగితే మనము దేవుడు అన్న మాటకు అర్థం లేకుండా పోతుంది. కాబట్టి దేవుడు తను తాను ఏ విధంగా పరిచయం చేసుకున్నాడు అన్న విషయాన్ని చూడటం కోసం బైబిల్ గ్రంథం దగ్గరికి వచ్చాం. ఎందుకు బైబిల్ గ్రంథం దగ్గరికి వచ్చాము అని అంటే, మొదటి రోజే నేను మీకు చెప్పిన మొట్టమొదటి ఫౌండేషనల్ వాల్యూ ఏమిటి అంటే, మనలో ప్రతి ఒక్కరికి కొన్ని పూర్వభావాలు ఉంటాయి, లేకపోతే ప్రీ సపోజిషన్స్ ఉంటాయి. అవునా కదా? మన పూర్వభావం ఏమిటి అంటే, దేవుడు ఏమై ఉన్నాడో అది దేవుడు మాత్రమే అయి ఉన్నాడు. దేవుడు తన ఉనికి, తన అస్తిత్వము మరియు స్వభావం కారణంగానే ఏం చేసినా చేస్తాడు. దేవుణ్ణి సంపూర్ణంగా తెలుసుకోవటం మానవ మేధస్సుకు సాధ్యం కాదు. కానీ దేవుడే తను తాను తెలియజేస్తే మనం ఆయన్ను అర్థం చేసుకోవలసినంతగా అర్థం చేసుకునేందుకు కృపను కూడా ఇస్తాడు. అలా తను తాను తెలియజేసుకున్న దాన్ని బైబిల్ అని మనం పిలుస్తున్నాం. కాబట్టి ప్రపంచంలో మనం ఏది చూసినా కానీ బైబిల్ అనే దృక్పథంలోనే చూస్తాం, బైబిల్ అనే కళ్ళజోడు పెట్టుకునే చూస్తాం. దీన్ని బిబ్లికల్ లేకపోతే క్రిస్టియన్ ప్రీసపోజిషన్ అంటాం. ఎందుకు బైబిల్ అనే దృక్పథంలో చూస్తాము అంటే, బైబిల్ను సత్యము అని నమ్ముతున్నాం కనుక. ఎందుకు బైబిల్ను సత్యం అని నమ్ముతున్నాము అంటే, దేవుడు చెప్పాడు కనుక. ఆ దేవుడు బైబిల్లో చెప్పిన దేవుడు అని నీకు ఎందుకు అనిపిస్తుంది అంటే, బైబిల్ చెప్పింది కనుక. ఇది ఒక సర్క్యులర్ రీజనింగ్ లాగా కనిపిస్తుంది. అంటే బెగ్గింగ్ ద క్వశ్చన్ అంటారు దీన్ని ఫిలాసాఫికల్ టర్మ్స్లో, అయితే లాజికల్ టర్మ్స్లో. కానీ లాజిక్ లేకపోతే వాడిన తర్కము కరెక్ట్ అని నీకు ఎలా తెలుసు అంటే కూడా తర్కం చెప్పింది అనే చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి ప్రీసపోజిషన్ అన్నది లేకపోతే పూర్వభావం అన్నది తప్పదు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక ప్రీసపోజిషన్తోనే వచ్చి తీరాలి, వేరే ఆప్షన్ లేదు. ఆ ప్రీసపోజిషన్ మిగిలిన వాళ్లకు సృష్టి అయితే మనకు సృష్టికర్త. ఇదే మన డిఫరెన్స్. క్రైస్తవులకు లేకపోతే దేవుని నమ్మే వారికి దేవుడు ప్రీసపోజిషన్ అవుతాడు, మిగిలిన వారికి సృష్టి ప్రీసపోజిషన్ అవుతుంది. దేవుని నమ్మే వాళ్ళలో మనం చాలా తెగలు చూసాం, కోణాలు చూసాం. అందులో క్రైస్తవ దృక్పథం మాత్రమే మనం చూస్తున్నాం. ఇప్పుడు మిగిలిన దృక్పథాలు సమయం దొరికినప్పుడు మనం చూడొచ్చు. అయితే అలా వెలువడినటువంటి దేవుని యొక్క వాక్యము ఎలా వెలువడింది అని గనక మనం చూస్తే, యెషయా గ్రంథంలో ఒక మాట ఉంటుంది. యెషయా గ్రంథము మనందరికీ తెలిసిన మాటే. ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ చెప్తారు ఎవరైనా తెలిసిన వాళ్ళు? సూత్రం వెంబడి సూత్రము, కొంచెము అచ్చట కొంచెము ఇచ్చట కదా. యెషయా గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనం. 10వ వచనంలో కూడా ఉంటుంది, 13వ వచనం కూడా ఉంటుంది. ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రం వెంబడి సూత్రము, సూత్రం వెంబడి సూత్రం, కొంచెం ఇచ్చట కొంచెం అచ్చట యెహోవా వాక్యము మీకు వచ్చును అన్న మాట ఉంటుంది. ఈ సూత్రం ఆధారంగా మనం అర్థం చేసుకోవాల్సిన అతి ప్రాముఖ్యమైన విషయం ఇప్పుడు మనము స్పెండ్ చేయబోయే నెక్స్ట్ 1 అవర్ ఈ సూత్రం పైనే ఆధారపడి ఉంటుంది. అదేమిటి అంటే, నీ వాక్య సారాంశమే సత్యము అని కీర్తనకారుడు చెప్తాడు. కీర్తనకారుడు ఏమంటాడు? నీ వాక్య సారాంశమే సత్యము అంటాడు. మనము కొన్నిసార్లు ఎలాంటి చట్రంలో లేకపోతే ఎలాంటి ఉచ్చులో ఇరుక్కుంటాము అంటే, ఒకే ఒక్క వాక్యంలో నాకు మొత్తం కావాలి అంటాం, ఒకే ఒక్క చోట నాకు మొత్తం తెలిసిపోవాలి అంటాం.
ఒకే ఒక్క వర్స్, ఒకే ఒక్క వచనంలో మొత్తం సత్యం తెలిసిపోవాలి అన్నది మనం గీసుకున్న చట్రం. కానీ ప్రభువు అలా పనిచేయడు. ప్రభు ఏమంటాడు అంటే, నేనేదైనా ఒక మాట చెప్తే అది ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రము వెంబడి సూత్రము మీకు వస్తుంది. కొంచెం ఇచ్చట పని చేయాల్సింది ఎవరు? మనం. అర్థం చేసుకోవాల్సింది ఎవరు? మనం. నీ వాక్య సారాంశము సత్యము అంటే ఒక వచనం పట్టుకొని దాన్నే సారాంశం అనటానికి వీల్లేదు. వాక్య సారాంశము అంటే మొత్తం బైబిల్ దృక్పథంలో దేవుడు అన్నది, దేవుడు అనే విషయం యొక్క సారాంశం. మానవుడు అని మానవుని గురించి చదవడం మొదలు పెడితే మొత్తం బైబిల్ గ్రంథంలో మానవుని గురించి ఏం చెప్తా ఉంది అన్నది వాక్య సారాంశం. మంచి అన్నది అన్న ఒక అంశాన్ని తీసుకుంటే మొత్తం బైబిల్ గ్రంథంలో మంచి గురించి ఏం రాసింది అన్నదే సారాంశం. కనుక కొంచెము ఇచ్చట కొంచెము అచ్చట వచ్చిన వాక్యాన్ని అధ్యయనం చేయడం కోసమే మనం ఈ సదస్సు పెట్టుకున్నాం. మన ప్రైమరీ మోటివ్ అది. దేవుని గురించినటువంటి ప్రత్యక్షతను దేవుని వాక్యంలో నుంచి అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఇది నాకు ఒకటే వచనంలో కావాలి అని మనం అనుకుంటే అది మన పొరపాటే, కానీ దేవుని పొరపాటు కాదు. 6 దినములైన తరువాత ఆయన పేతురు, యాకోబు, యోహాను మరియు ఆంద్రియాను వారిని తీసుకుని వెంట పెట్టుకుని ఒక పర్వతం పైనకి వెళ్ళి ఆయన రూపాంతరము పొందెను. ఆయన వస్త్రములు తెల్లవిగా ప్రకాశమానమాయను. లోకమందు ఏ చాకలియు అంత చలువ చేయలేడు. ఈ వాక్యము దేవుని వాక్యము మార్కు సువార్తలో ఉంటుంది. లోకమందు ఏ చాకలియు అంత చలువుగా చేయలేడు. అప్పుడు పేతురు, బోధకుడా, మనం ఇచ్చటుంటే మంచిది, నీకొకటియు, ఏలియాకొకటియు, మోషేకొకటియు పర్ణశాలలు కట్టింతును. దానికంటే ముందు ఆయన కనులెత్తి చూడగా ఏలియాయు మోషేయు యేసుతో మాట్లాడుచుండుట చూచెను కదా. ఆ తర్వాత ఏం జరిగింది? వారిని ఒక మేఘము కమ్మెను. ఆ మేఘములో నుండి ఒక శబ్దం విన్నాడు. ఎవరు? పేతురు. ఏమని? ఈయన నా ప్రియ కుమారుడు, ఆయన మాట వినుడి. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన ఎందు నేను బహుగా ఆనందించుచున్నాను అన్నది మత్తయి సువార్తలో ఆయన బాప్తిసం పొందినప్పుడు వచ్చినటువంటి మాట. అది తీసుకున్నా ఇది తీసుకున్నా మాట మాత్రం ఉంది. నేను ఎందుకు ఆ మాట చెప్తున్నాను అంటే, చాలాసార్లు మనం ఏమనుకుంటాము అంటే ఏది త్రిత్వం కాదో చెప్పడం కోసం చేసే ప్రయత్నం ఇదంతా. ఓకే, చాలాసార్లు మనం ఏమనుకుంటాము అంటే, కొంతమంది ఎలాంటి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు అంటే తార్కికంగా అబద్ధాలు చెప్పే దేవుణ్ణి ఆరాధిస్తారు. అంటే తండ్రే కుమారుడిగా వచ్చాడు, కుమారుడే పరిశుద్ధాత్ముడు అనేటటువంటి అపోహలో జీవిస్తూ ఉంటారు. ఒకవేళ అలాంటి ప్రశ్న ఏదైనా ఉంటే మీకు పట్టుకొని ఉండండి. మధ్యాహ్నం అంటే ఈ పోర్షన్ అయిపోయిన తర్వాత మాట్లాడదాం. కానీ మనం ఇంతకు ముందు చూసుకున్నటువంటి మీకా 5:2 ప్రకారం ఎవరైతే తన ప్రత్యక్షతను పురాతన కాలము నుండి శాశ్వత కాలం వరకు చూపిస్తూ వస్తున్నాడో ఆయనను మెస్సియాగా గుర్తించారు. ఆ మాట కూడా మెస్సియానిక్ ప్రాఫెసీయే, అంటే మెస్సియాకు సంబంధించినటువంటి ప్రవచనం. అది ఎక్కడ సంపూర్ణం అయ్యింది అన్న విషయము సండే స్కూల్ పిల్లోడిని అడిగినా చెప్తాడు. ఏమని చెప్తాడు? పరిశుద్ధాత్ముడు ఎవరిని కమ్మారు? మరియను కమ్మాడు. అప్పుడు ఒక శిశువు జన్మించాడు. మనం ఎక్కడికి వెళ్తాం? క్రిస్మస్ సమయం వస్తానే యెషయా గ్రంథంలోకి వెళ్ళి ఒక మాట చదువుతాం. ఏమని చదువుతాం? మనకొక శిశువు పుట్టెను, మనకొక కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారముండును, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అన్న పేరు ఎప్పుడు పెట్టారు? ఈ పేరు లిటరల్గా ఆలోచించే వాళ్ళు ఎలా ఆలోచిస్తారు అంటే, నేను ముస్లింలతో పనిచేస్తానని చెప్పాను కదా చాలాసార్లు. వాళ్ళు అడిగే ప్రశ్న ఇదే. ఇమ్మానియేల్ అని పేరు పెడతాన్నారు, పెట్టలేదు, యేసుని పెట్టారు కదా. ఆశ్చర్యకరుడు అని పేరు పెట్టలేదే. అంటే లిటరల్గా ఆలోచించటానికి క్రైస్తవ దృక్పథానికి ఉన్న తేడా. నిజానికి యేసు అన్న పదము కూడా అది మనకు గ్రీకు, లాటిన్ భాషల నుంచి వచ్చింది. మనం ఏ విధంగా అయితే రామ అన్నదాన్ని రాముడు అంటామో, వాళ్ళు యేసు అన్నదాన్ని యేసుస్ అంటారు. అంటే పుల్లింగానికి ఆఖరిన సా కలుపుతారు.
భాషలో. నేను ఒకవేళ తిమోతి అన్న పేరు ఉంటే తిమోతియుస్ అంటారు, తీతు అన్న పేరు ఉంటే తీతుస్ అంటారు. ఇది గ్రీకు భాష లేకపోతే గ్రీకు లాటిన్ భాషలు మాట్లాడే వాళ్ళ పద్ధతి. కాబట్టే యేసు అన్న పేరుకు యేసుస్ అయింది. దాన్నే ఇంగ్లీష్ వాళ్ళు తెల్లోళ్ళు పలకడం రాక జీసస్ చేసుకున్నారు. ఎందుకంటే జర్మనీ భాషలో వాడే వాళ్ళలో యా అన్న పదం లేదు, జా అన్న పదమే ఉంది. అంటే నాలుక కొంచెం కలిపి జా లాగా పలుకుతారు. అందుకే వాళ్ళు JESUS అని రాసినప్పుడు జీసస్ అని పలకరు, ఈసూస్ అనే పలుకుతారు. తెల్లోళ్ళు మాత్రం జీసస్ అని పలుకుతారు. అది వాళ్ళకున్న సమస్య, పేరులో ఉన్న సమస్య కాదు. ఈసూస్ అనే పలుకుతారు. ఈనాటికి కూడా లాటిన్ అమెరికా దేశాలన్నీ, అంటే దక్షిణ అమెరికా దేశాలన్నీ కూడా JESUS అన్న పదాన్ని ఈసూస్ అనే పలుకుతాయి. నిజానికి ఆ పదము అరమాయిక్ భాషలో యెహోవా అని అంటారు, లేకపోతే హెబ్రీ భాషలో కూడా యెహోవా అని అంటారు. యెహోవా పంపిన రక్షణ అని అర్థం. ఏదైతే పాత నిబంధన గ్రంథంలో యెహోషువ అన్న పేరు ఉందో అదే యేసు ప్రభు పేరు. యేసు ప్రభు పేరుకు యెహోషువ అన్న పేరుకు తేడా లేదు. యెహోషువ అన్న పేరే మోషే వెంట తిరిగిన యోషువ పేరు, మన ప్రభు అయిన యేసు ప్రభు పేరు. రెండిటికి అర్థము ఒకటే. యెహోవా పంపిన లేకపోతే యెహోవాయే రక్షకుడు అన్న అర్థం దానికి. ఇప్పుడు కీర్తనల గ్రంథానికి వెళ్దాం. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానో కొంచెం తేట తెల్లగా చూసే ప్రయత్నం చేద్దాం. కీర్తనలు మెస్సియా అంటే కీర్తనల గ్రంథంలో ఏ మెస్సియా గురించి అయితే మనం మాట్లాడుకుంటున్నామో, మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం నుంచి ఆ మెస్సియాను ఏ విధంగా దావీదు రాజు మరియు ప్రవక్త అయ్యున్నాడు కదా, ఆయన ఏ విధంగా సంబోధిస్తున్నాడో చూద్దాం. 110వ అధ్యాయం మొదటి వచనం నుంచి 5వ వచనం వరకు. నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చెయ్యి వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము. యెహోవా నీ పరిపాలనను సియోనులో నుండి సాగు చేయుచున్నాడు. నీ శత్రువుల మధ్యను నీవు పరిపాలన చేయుము. ప్రభువు నీ కుడి పార్శ్వమునందు ఉండి తన కోపదినమున రాజులను నలగొట్టును. ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చుచున్నాడు అని అన్నప్పుడు హెబ్రీయులు లేకపోతే యూదులు ఇందులో బహుళత్వం చూశారు. యూదులు ఇందులో బహుళత్వం చూస్తూ ఉండగా మన ప్రభు అయిన యేసు మార్కు సువార్తలో దీనికి వ్యాఖ్యానం చెప్పినట్లుగా చెప్పారు. ఒకసారి చూస్తారా? మార్కు సువార్త 12వ అధ్యాయం 35వ వచనం. దావీదే ఆయనను ప్రభువు అని పిలిచాడు కదా, మరి ఆయన దావీదు కుమారుడు ఎలా అవుతాడు అని మార్కు సువార్తలో చదవండి. ఓకే, దావీదే పరిశుద్ధాత్మ వలన ఈ మెస్సియాను ఏమని పిలుస్తున్నాడు? ప్రభువు అని పిలుస్తున్నాడు. దావీదే ఈ మెస్సియాను ప్రభువు అని పిలుస్తున్నాడు. మీరేమో మెస్సియా ఏమంటున్నారు? దావీదు కుమారుడు అంటున్నారు. కానీ దావీదు వేరు మరియు చిగురు రెండు ఆయనే. అంటే దావీదుకు మూలము ఆయనే, దావీదు నుండి వచ్చేది ఆయనే అన్న మాటకు అర్థాన్ని మన ప్రభువు వివరిస్తున్నాడు. 45వ అధ్యాయం కీర్తనలు 45, 6, 7 వచనాలు ఒకసారి చూద్దాం. కీర్తనలు 45వ అధ్యాయం 6, 7 వచనాలు. దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచును, నీ రాజదండము న్యాయార్థమైన దండము, నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు. మీ చేయి అక్కడే పెట్టండి, చేయి అక్కడే పెట్టి ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రికకి వెళ్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం నుంచి చదవాలి. తన దూతలను గురించి ఏం చెప్తున్నాడు? అగ్నిజ్వాలలు, వాయువులు అని చెప్తున్నాడు. కానీ తన కుమారుని గురించి అయితే, దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచును. మళ్ళీ ఇప్పుడు మీరు చదవండి బ్రదర్. ఏముంది? ఒక్క నిమిషం తమ్మి, ఈ మన బ్రదర్ చదువుతా, ఆ తర్వాత నువ్వు చదువు. చదవండి. కీర్తనల గ్రంథంలో మీరు చేయబెట్టమని చెప్పాను మీకు. 45వ అధ్యాయం 6వ వచనం చదవండి. కీర్తనల గ్రంథంలో ఏ మాట అయితే ఉందో అది తీసుకొని వచ్చి
అపోస్తలులు ఎవరికి ఆపాదిస్తున్నారు? కుమారుడైనటువంటి యేసు ప్రభువుకు ఆపాదిస్తున్నారు. కుమారుడైనటువంటి యేసుకు ఆపాదించి ఏమంటున్నారు? దేవుడు ఈ ప్రభువుని ఏమని పిలుస్తున్నాడు? మళ్ళీ చదవండి, ఇప్పుడు చదవండి మీరు. తన కుమారుని గురించి చెప్పుచున్నాడు గాని ఎవరు చెప్తున్నారు? దేవుడు తన దేవదూతలను వాయువులుగాను అగ్నిజ్వాలలను గాను చేసుకున్నాడు. కానీ అదే దేవుడు తన కుమారుని గురించి అయితే ఏం చెప్తున్నాడు అంటే, దేవా అని ఎవరిని పిలుస్తున్నాడు? దేవుడు తన కుమారుణ్ణి ఏమని పిలుస్తున్నాడు? నేను ముస్లింలతో పనిచేస్తుంటానని చెప్పాను కదా, ఒకసారి అన్నాడు ఈయన, మరి యేసు ప్రభు దేవుడు 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 అని చెప్తుంటారు కదా మీరు, ఆయన పోయి ప్రార్థన చేశాడే, ప్రార్థన చేస్తే ప్రార్థన చేసేవాడు దేవుడా, ప్రార్థన వినేవాడు దేవుడా అని అన్నాడు. అప్పుడు నేను అడిగాను, అంటే యేసు ప్రభు దేవా అని తండ్రిని పిలిచాడు కాబట్టి యేసు ప్రభు దేవుడు కాకుండా పోతాడు, అదేనా నీ లాజిక్ అన్నాను. అవును అన్నాడు. ఒకవేళ తండ్రి యేసును దేవా అని పిలిస్తే ఆయన కూడా దేవుడు కాకుండా పోతాడా అని అడిగాను. అవును అన్నాడు. మరి అయితే ఇక్కడ ఉందిగా అన్నాను, తండ్రి కూడా కుమారుణ్ణి ఏమని పిలుస్తున్నాడు? నేను ఒక మనిషిని, మీరు ఒక మనిషి, నన్ను ఓ మనిషి ఇక్కడ రా అంటే మీరు మనిషి కాకుండా పోతారా? పోరు. అది లాజిక్ కాదు. అది ఆ లాజిక్ ఎందుకు వచ్చింది అంటే, ఆ తర్కం ఎందుకు వచ్చింది అంటే, దేవునిలో బహుళత్వం అన్న కాన్సెప్ట్ తెలియదు కనుక. దేవునిలో బహుళత్వం ఉంటే దేవుడు దేవుణ్ణి దేవా అని పిలవక ఏమని పిలుస్తాడు? దేవా అనే పిలుస్తాడు. బహుళత్వం లేకపోతే ఏమని పిలవాలి? దేవుడు కానీ ఇంకేదైనా పిలవచ్చు, కానీ దేవా అని పిలవటానికి వీల్లేదు. క్రైస్తవ దృక్పథంలో దేవుడు బహుళత్వం గలవాడు కనుక తండ్రి కుమారుణ్ణి దేవా అని పిలుస్తాడు, కుమారుడు తండ్రిని దేవా అని పిలుస్తాడు. సమస్య ఏంటి? ఏ సమస్య లేదు. ఒకవేళ క్రైస్తవ్యంలో, మన క్రైస్తవ దృక్పథంలో దేవుని యందు బహుళత్వం లేకపోతే ఈ వచనాన్ని అర్థం చేసుకోవడం అసాధ్యం. ఈ వచనాన్ని అర్థం చేసుకోవటం అసాధ్యం. మనం నిజానికి హెబ్రీ పత్రికలో 1వ అధ్యాయాన్ని చించి పారేయాలి, దేవునిలో బహుళత్వం లేదు అని అనుకుంటే. కానీ దేవుని వాక్యం ఏమై ఉన్నది? పొల్లు కానీ తీసేయడానికి వీల్లేదు. అక్షరమైనను పొల్లైనను గతించిపోదు. ఆయన చెప్పిన మాట, యెహోవా పలికిన మాట వ్యర్థంగా పోదు. ప్రతి మాటకు ఇట్ ఈస్ నాట్ జిబరిష్. ఆయన నోటుకొచ్చింది చెప్పడు. ఎందుకంటే ఆయన ఏమై ఉన్నాడో అదే చేస్తాడు. మనం చూసుకున్నాం కదా, మన పునాదుల దగ్గరికి వెళ్ళాలి. మళ్ళీ ఇంకొక మాట చూద్దాం. ఇదే హెబ్రీయులకు రాసిన పత్రికలో ఉన్నటువంటి మాటను చూద్దాము. కీర్తనల గ్రంథము 2వ అధ్యాయం. కీర్తనల గ్రంథము 2వ అధ్యాయం 7 నుంచి 10 వరకు చదవాలి. ఓకే, చాలు. ఈ మాటను పట్టుకుని కొంతమంది రైజ్ చేస్తూ ఉంటారు క్వశ్చన్. ఏమని అంటే, పుట్టినవాడు ఏ విధంగా దేవుడు అవుతాడు? యేసుప్రభు దేవుడు అని చెప్తున్నావు కదా, పుట్టినవాడు ఏ విధంగా దేవుడు అవుతాడు అన్న మాట అడుగుతూ ఉంటారు. ఏమంటున్నాడు ఇక్కడ? నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కనియున్నాను, నన్ను అడుగుము, నీకు జనములను స్వాస్థ్యముగా ఇస్తాను, భూమిని దిగంతముల వరకు సొత్తుగా ఇస్తాను అని చెప్తున్నాడు. ఇదే మాట హోషియా 1వ అధ్యాయం 7వ వచనంలో కూడా మనం చూడగలం. అయితే ఒక మాట వెళ్ళటానికి ముందు ఒకసారి ఆలోచించండి. మన ప్రభువు శిశువుగా జన్మించిన దినాన్ని గురించినటువంటి, లేకపోతే సమయంలోనికి ఆయన ప్రవేశించినటువంటి దినం గురించి మాట్లాడుతున్నారే కానీ సమయానికి ముందు ఆయన లేడు అని కాదు. అందుకనే కొలస్సీలకు రాసిన పత్రికలో ఒకసారి చూస్తారా? కొలస్సీలకు రాసిన పత్రిక ఆయన దేనికి, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, ఆయన అదృశ్య దేవుని స్వరూపమును, సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. అంటే సృష్టి కలగటానికి ముందు కూడా ఆయన ఉన్నాడు. ఈ మాట చూపిస్తే కొంతమంది ఏమని అడుగుతారు అంటే, కన్ఫ్యూజన్ ఉన్నవాళ్ళు, యేసుప్రభు దేవుడు అవటానికి వీల్లేదండి, ఆది సంభూతుడు అంటే అర్థం ఏమిటంటే, ఆది అంటే ముందు, సంభూతుడు అంటే సంభవించినవాడు, అంటే ఆది యందు సంభవించినవాడు.
అంటే దేవుడు చేసిన మొట్టమొదటి కార్యము యేసు ప్రభువు అని చెప్పే ఒక ఆలోచన కూడా ఉంటుంది. నేను ఇప్పుడు ఏం ట్రై చేస్తున్నాను అంటే ఏది త్రిత్వం కాదో చెప్తున్నాను మీకు. ఓకే, ఆది సంభూతుడు అంటే ముందుగా సంభవించిన వాడు కాబట్టి ఆయన కూడా ఒకానొకప్పుడు కలిగిన వాడే అని చెప్పే ప్రయత్నం చేస్తారు. కానీ బైబిల్ వాడినటువంటి పదాలు బైబిల్నే డిఫైన్ చేయనివ్వాలి. మన సంస్కృతి మన భాష ఆధారంగా డిఫైన్ చేయకూడదు. బైబిల్ మాటలకు నిర్వచనం బైబిలే ఇవ్వాలి. దాని క్రింద మాటలు చదవండి. ఏలయనగా ఎందుకు ఆయన ఆది సంభూతుడు అంటే ఆది సంభూతుడు అన్న మాటకు నేను ఇప్పుడు నిర్వచనం ఇస్తున్నాను అని బైబిల్ నిర్వచనం ఇస్తోంది. ఎందుకంటే ఆకాశమందు భూమి యందు దృశ్యమైనవి అదృశ్యమైనవి సింహాసనములు ప్రభుత్వములు ప్రధానులు అధికారులు సర్వము ఆయన యందు ఎవరు ఇప్పుడు సృష్టికర్త ఎవరు? సృష్టికర్త ఎవరు? ఈ వాక్యం ప్రకారం ఆయన యందు సృష్టింపబడ్డాయి, ఆయన యందు సృష్టింపబడను. కొంతమంది ఏమంటారంటే దేవుడు ముందు యేసు ప్రభువుని చేశాడు, ఆయన లోపల ఇవన్నీ చేశాడు. ఇక్కడ వరకు చదివితే అలా అర్థమవుతుందేమో. నెక్స్ట్ చదవండి. సర్వము ఆయన ద్వారా ఆయనను బట్టి సృజింపబడను. నిన్న మనము ఒక ఫౌండేషన్ వేసుకున్నాం మన పూర్వవాదాల్లో. ఏమని వేసుకున్నాం? దేవుడు తన ద్వారా తన బట్టి ఏం చేయాలనుకుంటే అది చేస్తాడు. 5 మాటలు చెప్పాను నేను మీకు, అవునా? దేవుడు తన ద్వారా తనను బట్టి ఏం చేయాలనుకుంటాడో అది చేస్తాడు. అంటే ఈ మాటకు అర్థం ఏమిటంటే దేర్ ఈజ్ నో ఎక్స్టర్నల్ ఫోర్స్ అవుట్ సైడ్ ఆఫ్ హిమ్ దట్ ఇన్ఫ్లుయెన్సెస్ హిమ్ టు క్రియేట్. అంటే సృష్టి కార్యం చేయటానికి ఆయనకు బయట ఇంకా ఏది కూడా ఆయనను ప్రోత్సహించటానికి లేకపోతే ప్రభావం చూపించడానికి వీలు లేదు. ఆ మాటలలో ఆది సంభూతుడు ఆయన, ఆ అర్థంలో ఆది సంభూతుడు. అంతేగాని ముందుగా పుట్టినవాడు అని కాదు, ముందుగా జన్మించిన వాడు అని కాదు. ఇక్కడ వాడిన పదము ప్రోటోటోకోస్ అన్న పదం గ్రీకు భాషలో. ఆది సంభూతుడు అంటే ప్రీ ఎగ్జిస్టింగ్, అంటే ఆయన జన్మించటానికి ముందు కూడా ఉన్నవాడు అని అర్థం. కీర్తనలో కీర్తనలు 2లో మనం ఏదైతే చూసామో నేడు నేను కని ఉన్నాను అని, అది ఆ మహాదేవుడు సమయంలోనికి పదార్థరీత్యా ప్రవేశించిన సమయానికి సంబంధించినటువంటి మాట మెస్సియానిక్ ప్రాఫెసీ. అందుకనే మెస్సియా అంటే ఏంటంటే యూదుల దృక్పథంలో మెస్సియా ఒక మానవుడు అని ఒక తెగ ఉంది. యూదుల దృక్పథంలోనే మెస్సియా దేవుడు అన్న ఇంకొక తెగ కూడా ఉంది. యూదుల దృక్పథంలో మెస్సియా మానవుడు అన్న తెగ ఏంటి అంటే క్రైస్తవ్యం పుట్టిన తరువాత పుట్టిన తెగ అది, లేకపోతే క్రైస్తవ్యంతో పాటుగా పుట్టిన తెగ అది. దాన్ని బేసిక్గా చెప్పాలంటే ఈరోజు ఉన్నటువంటి యూదా మతము ఆ తెగతో హైజాక్ చేయబడింది. కానీ వాళ్ళకంటే ముందున్నటువంటి తెగ, ఈరోజు ఉన్నటువంటి యూదా సముదాయం ఏదైతే ఉందో, లేకపోతే జూయిష్ రిలిజన్ అని దేనైతే పిలుస్తున్నామో, దానికి ముందున్నటువంటి వాళ్ళు పేరెంట్ రిలిజన్ అని దేనైతే పిలుస్తామో, క్రైస్తవ్యానికి మరియు ఈరోజు ఉన్నటువంటి యూదా సముదాయానికి పేరెంట్ రిలిజన్ ఏదైతే ఉందో ఆ రిలిజన్ ఆ ఆలోచన శైలి ప్రకారం వాళ్లకు ఈ వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి వాళ్ళు ఏం చేయాల్సి వచ్చిందంటే, ఎలా తర్జుమా చేయాల్సి వచ్చింది అంటే, మళ్ళీ ఎలా తర్జుమా చేయాల్సి వచ్చింది అంటే, ఒకసారి యోహాను సువార్త 1వ అధ్యాయానికి వెళ్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. ఎందుకు ఈ యోహాను రాసిన పత్రికలు కానీ యోహాను రాసిన సువార్త కానీ దీస్ ఆర్ అపాలజెటికల్ ఇన్ దేర్ నేచర్. అంటే సమర్థనా శాస్త్రం అంటారు ఒక రకంగా చెప్పాలంటే అపాలజెటిక్స్ని. సమర్థించుకోవటానికే రాసినటువంటి మాటలు ఇవి. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, దేవుని యొద్ద ఉండెను. 14వ వచనం ఆ వాక్యము కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను. ఈ మాటలు ఎందుకు రాశాడు అంటే వాక్యానికి ఉన్నటువంటి భారం, వాక్యానికి ఉన్నటువంటి వెయిట్, అది 2 రకాల వాళ్ళను ఆలోచిస్తూ రాశాడు. మొదటిది హెబ్రీయులు లేకపోతే యూదులకు సంబంధించినటువంటి వాక్యము అన్న ఆలోచన.
వాక్యము అన్న ఆలోచన, ఉదాహరణకు యెహోవా వాక్కు నాకు ఇలాగు సెలవిచ్చెను, ప్రవక్తలు చెప్పే మాటలు. మనం ఉదయం కూడా చదివాం కదా, జకర్యా యెహోవా వాక్కు నాతో మాట్లాడాను. యెహోవా వాక్కు అంటేనే మాట కదా, మాట మాట్లాడటం ఏంటి? ఆలోచించారు ఎప్పుడన్నా? యెహోవా వాక్కు అంటేనే మాట కదా. యెహోవా వాక్కు నాకు ఇలా సెలవిచ్చెను. నిజానికి హెబ్రీ భాషలో అలాగే ఉంది. వాళ్ళు తర్జుమా చేసేవాళ్ళు తికమకయ్యారు. ఇది నేను చెప్పట్లేదు, తాల్ముడ్ గ్రంథాలలో ఈ డిస్క్రిప్షన్ ఉంది. తాల్ముడ్ గ్రంథాల్లో ఉన్న డిస్క్రిప్షన్ ఏంటి అంటే, జేకబస్ అనే ఆయన ఒక పుస్తకమే రాశాడు దీని గురించి. ది కన్ఫ్యూజన్, ఆయనకున్నటువంటి కన్ఫ్యూజన్ ఏంటంటే, ఏంటి యెహోవా వాక్కు? యెహోవా వాక్కు యెహోవా వేరువేరా? యెహోవా వాక్కు వెళ్ళి సృష్టించినట్లుగా ఉంది, యెహోవా వాక్కు వెళ్ళి స్వస్థపరిచినట్లుగా ఉంది, యెహోవా వాక్కు వెళ్ళి గద్దించినట్లుగా ఉంది, యెహోవా వాక్కు వెళ్ళి అన్ని చేసినట్లుగా ఉంది. కానీ యెహోవా మాత్రం కాదు అన్నట్లుగా కూడా ఉంది. యెహోవా మరియు యెహోవా వాక్కుల మధ్య ఒక డిస్టింక్ట్, లేకపోతే ఒక డిస్టింక్షన్ కనిపిస్తూ ఉంది, వేరు వేరు అన్నట్లుగా కనిపిస్తూ ఉంది. ఏంటిది అని వాళ్ళ తాల్ముడ్ గ్రంథాల్లో రాసుకుంటే, దాన్ని అడ్రస్ చేస్తూ యోహాను తన సువార్త రాస్తాడు. ఏమని? ఆదియందు వాక్యము ఎవరితో ఉండెను? దేవుని యొద్ద ఉండెను. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్దను, వాక్యమే దేవుడై ఉండెను. 14వ వచనంలో కృపాసత్య సంపూర్ణుడిగా మన ముందు. ఈయనే మళ్ళా మొదటి యోహాను పత్రిక రాస్తూ ఆయన అంటాడు, ఎవరినైతే మేము టచ్ చేశామో, ఎవరినైతే మేము స్పృశించామో, మాట్లాడామో, ఆయనతో కలిసి తిరిగామో. ఎందుకంటే వాళ్ళు ఇంకొక రకమైన ట్రినిటీని మొదలుపెట్టారు. వీళ్ళని నాస్టిక్స్ అంటారు, GNOSTICS. నాస్టిక్స్ అనే వాళ్ళు ఏం చేస్తారంటే, ఎవ్రీథింగ్ ఈజ్ స్పిరిచువల్, అంటే ఈనాటి పాస్టర్ల మాదిరి అనమాట. నథింగ్ ఫిజికల్, అంటే అసలు భౌతికంగా ఏది ఇంట్రెస్ట్ కాదు, ఏది లేదు బ్రదర్, అంతా వేస్ట్ బ్రదర్, ఇదంతా వేస్ట్, అంతా స్పిరిచువల్ అనమాట. అంటే ఆనాడు సిలువలో చనిపోయిన వాడు కూడా క్రీస్తు కాదు, ఓన్లీ యేసే. ఇది ఇంకొక త్రిత్వం. ఈ త్రిత్వాన్ని మనం నమ్మం. ఆనాడు సిలువలో చనిపోయింది క్రీస్తు కాదు, యేసు మాత్రమే. అంటే యేసు క్రీస్తు వేరా? అవును. నాస్టిక్స్ అనేవాళ్ళు ఇలాగే చెప్తారు. ఏమని చెప్తారు అంటే, ఎనీథింగ్ ఫిజికల్ కెన్ నాట్ బి ట్రూ, ఎనీథింగ్ ఫిజికల్ కెనాట్ బి రియల్, ఆర్ ఎనీథింగ్ ఫిజికల్ కెనాట్ బి డివైన్. భౌతికమైనది ఏదైనాను దేవత్వము కాదు, భౌతికమైనది ఏదైనాను దేవత్వానికి సంబంధం లేదు. కనుక ఆనాడు బాప్తిసం పొందినప్పుడు క్రీస్తు అనే ఆత్మ ఆయనను ఆవరించింది. కనుక యేసు అనే శరీరము యేసు క్రీస్తుగా అయ్యాడు. కానీ చనిపోయేటప్పటికీ యేసు అనే శరీరమే చనిపోయింది, కానీ క్రీస్తు కాదు అన్నది ఇంకొక రకమైన వాదన. అర్థమవుతుందా? అందుకనే ఆయన ఆ వాక్యం రాయాల్సి, ఆ పత్రిక రాయాల్సి వచ్చింది. యోహాను గారు ఆ పత్రిక రాసిందే దానికోసం. యోహాను గారు పత్రిక రాసింది ఎందుకంటే, యేసు మానవుడు అని చెప్పడానికి. యోహాను గారు సువార్త ఎందుకు రాశారు అంటే, యేసు దేవుడు అని చెప్పడానికి. ఇప్పుడు చెప్పండి, యేసు ఎవరు? మరియు దీన్ని ఏమంటారు అంటే, థియోలాజికల్ టర్మ్స్లో హైపోస్టాటిక్ యూనియన్ అంటారు. ఆ పదం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, దాని కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. దాని అర్థం ఏమిటి అంటే, యేసు 100% మానవుడు, 100% దేవుడు. ఈ మాటను నెస్టోరియన్ అనే ఒక బిషప్ ఉన్నారు, ఆయన అర్థం చేసుకోలేకపోయారు. నెస్టోరియన్ అనే వ్యక్తి ఏం చేశారు అంటే, అలా కాదు, అలా అవటానికి వీల్లేదు. ఎందుకు అంటే, భౌతికము మరియు లేకపోతే మానవ తత్వము మరియు దేవత్వము కలవటానికి వీల్లేదు అని ఆయన ప్రొటెస్ట్ చేశారు. కనుకనే ద చర్చ్ ఆఫ్ ఈస్ట్ అని, లేకపోతే ద నెస్టోరియన్ చర్చ్ అని ఆఫ్ఘనిస్తాన్ వరకు వ్యాపించినటువంటి ఆ సంఘము క్రైస్తవ లోకం నుంచి వేరు చేయబడింది. అదే ప్రిడామినెంట్గా స్లోగా దాంట్లో డిటీరియోరేషన్ చూస్తూ ఇస్లాం వైపుకు వెళ్లాల్సి వచ్చింది. సో ఆ నెస్టోరియన్ సంఘాల్లో ఉన్నటువంటి సమస్య కూడా ఇదే. ఏంటి అంటే, స్పిరిచువల్ అండ్ ఫిజికల్కు మధ్య ఉన్నటువంటి సమస్య. కన్ఫ్యూజన్ ఏంటి అంటే, దేవుడు లేకపోతే ఒక యేసు అన్నటువంటి ఒక వ్యక్తిలో 50% దేవుడు 50% మానవుడు ఇంటర్మింగిల్ అయి ఉన్నారు అని. చూడండి,
మైన్యూట్ టెక్నికల్ డిఫికల్టీ, పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. బట్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఏ 50%? అంటే ఇట్లా అడ్డంగానా, ఇట్లా నిలువుగానా, లేకపోతే ఇట్లా క్రాస్గానా? ఏ 50% దేవుడు, ఏ 50% మానవుడు? మన కోసం చనిపోయినప్పుడు 50% దేవుడు చనిపోయాడా, లేకపోతే 50% మానవుడు చనిపోయాడా అనే సమస్యలు వస్తాయి. దేవుని వాక్యం ఏం చెప్తుందో చూడండి. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. ఏలయనగా, ఎవరిని చదువుతారా? ఏలయనగా దేవత్వము, దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. దేర్ ఇస్ నో డౌట్. యేసు ప్రభువు సంపూర్ణంగా మానవుడుగా శరీరంలో ఉన్నాడు. యేసు సంపూర్ణముగా 100% దేవుడిగా ఉన్నాడు. సో వీ నీడ్ టు బి వెరీ కేర్ఫుల్ అబౌట్ వాట్ వీ బిలీవ్. మనం ఏం నమ్ముతాము అన్న దానిపైన మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ మెస్సియా గురించి కీర్తనల గ్రంథంలో దావీదు రాస్తున్నాడు అంటే ఈ మెస్సియా గురించి రాస్తున్నాడు. ఏ మెస్సియా అయితే 100% మానవుడిగాను 100% దేవునిగాను ఉంటాడో ఆ మెస్సియా గురించి రాస్తున్నాడు. దానియేలు గ్రంథానికి వెళ్దాం అనుకున్నాను, సమయం లేదు. దానియేలు గ్రంథానికి వెళ్తే చాలా సమయం వెళ్ళిపోతుంది కాబట్టి దానియేలు గ్రంథంలో చెప్పినటువంటి మెస్సియాను గురించి మనం మాట్లాడటం లేదు. మచ్చుకు ఒక 2 నిమిషాలు దాని మీద స్పెండ్ చేద్దాం. ఒక ఏన్షియంట్ ఆఫ్ ఏజ్ అంటారు ఇంగ్లీష్లో, ఏన్షియంట్ ఆఫ్ డేస్, లేకపోతే అతి వృద్ధుడు అనందా తెలుగులో ఏముంటుంది? మహావృద్ధుడా? మహావృద్ధుడు. మహావృద్ధుని దగ్గరికి ఆయన రావటం, ఆయన దగ్గర దాన్ని ఏమంటారు, ఆయన వర్ణన చూస్తే అదే వర్ణన మనము ప్రకటన గ్రంథంలో కూడా చూస్తాం. కరెక్ట్? ప్రకటన గ్రంథంలో కూడా ఇద్దరికి అదే పోలిక ఉంటుంది. బూరధ్వని లాంటి స్వరం, జలపాతాలు కురిసినట్లుగా మాట్లాడటం, మొత్తం అంతా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా కనిపిస్తుంది. మన మధ్యలో దానియేలు గ్రంథము మరియు ప్రకటన గ్రంథము ప్యారల్గా చదివే వాళ్ళు ఉన్నారు. ఒకవేళ ఇలాంటి మెస్సియాని గురించి ఏమైనా తెలుసుకోవాలి అని అనుకుంటే అన్నతో కూడా మనం సంప్రదించవచ్చు, అన్న దగ్గర కూడా నేర్చుకోవచ్చు. ఇప్పుడు కొంచెం ముందుకెళ్దాం. యేసు ప్రభు దేవుడు అన్న విషయాన్ని మనం ఇప్పుడు ప్రూవ్ చేసుకున్నాం. ఏం